కుంభరాశి వారి కాళ్ళ కింద భూమి కంపించబోతుంది. ఏప్రిల్ చివరిలో జరగబోయేది ఇదే. ఈ 3 సంఘటనలు జరిగి తీరుతాయి. పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియోనైతే చూడండి. అవును ఫ్రెండ్స్, మీకిప్పుడు సమయం చాలా అద్భుతంగా ఉంది. కానీ మీరు సరిగ్గా ఉపయోగించుకోకపోతే మాత్రం మంచి బదులు చెడు అనేది చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే గాని మీరు సరిగ్గా దీన్ని ఆచరిస్తే మీ వాకిట్లో సంతోషం విరజిల్లుతుంది. లేదంటే మీరు రక్తపు కన్నీళ్లు పెట్టుకోవాల్సొస్తుంది. మీ డిసిషన్ మీద మీరే ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. మీ రాశిలో అమృత సిద్ధి యోగం అలాగే దుర్లభ యోగం 2 కలిసి ఒకేసారి రాబోతుంది కాబట్టి మీకు ఇటువంటి జరిగే సంభావనలు ఎక్కువగా ఉన్నాయి. మీ దగ్గరికి ఈ వీడియో వచ్చింది అనంటే కేవలం ఆ దేవుడు అనుగ్రహంతోనే. లేదంటే అందరికీ ఈ అవకాశం రాదు. మీకు వచ్చింది అనంటే సాక్షాత్తు ఆ పరమశివుడు కటాక్షం మీ మీద ఉంది కాబట్టి, ఆ దేవత అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీ దాకా వచ్చింది. మరి ఫ్రెండ్స్, మీలో కానీ ధైర్యం ఉంటే, మీ సంకల్పం గట్టిగా ఉంటే మీ మనసుని గట్టి చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకైతే ఏంటి ఆ 3 సంకేతాలు అనేవి జరగబోతున్నాయి, మీతో ఆ సంఘటన ఏంటనేది కూడా తెలుసుకోవటానికి మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. ఇక విషయాల్ని తెలుసుకొని మీరు ఆ విషయాలతో ఆ సంఘటనలతో పోరాడేంత శక్తిని మీలోకి సమకూర్చుకోండి. ఈ ప్రపంచంలో అందరూ మిమ్మల్ని భయపెట్టేవాళ్లే, కానీ మేము మీకు భయపెట్టడానికి ఇవన్నీ చెప్పట్లేదు. నిప్పు లాంటి నిజం మీకు తెలియజేయబోతున్నాం. కాబట్టి మీకు ఏది ఉన్నా సరే, ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చినా సరే భయపడకుండా ప్రతి ఒక్క దానికి ఎంతో తెలివిగా, అలాగే మేం చెప్పబోయే ఈ కొన్ని పరిహారాలతో పాటు మేం చెప్పే ముందు చూపుతో మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు ఆ ఆపద నుంచి కాపాడుకోవచ్చు అనేది కూడా తెలుసుకోండి. మేము చెప్పే ఈ 3 రహస్యాలు చాలా జాగ్రత్తగా వినండి. దాంతో మీకు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా జాగ్రత్త పడాలనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని డివోషనల్ వీడియోస్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మీ 7 జన్మల దరిద్రం, ఇక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఇట్టే సాల్వ్ అయ్యే సమయం అయితే మొదలైంది. మొదటి మీ శత్రువుల గురించి, రెండవది మీ డబ్బుకి సంబంధించిన సమస్య గురించి, ఇక మూడో దాని గురించి అయితే ఏం చెప్తాంలే, అసలు అతిపెద్ద రహస్యం అయితే అదే. మీరు 7 జన్మల నుంచి, అంటే మీకు సంబంధించిన 7 జన్మల నుంచి మీకు ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ప్రతి జన్మలో వస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మీరు డబ్బుకి సంబంధించిన ఎంతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చెప్పటానికి, చూపించటానికైతే డబ్బు వస్తూనే ఉంటుంది. కానీ ఆ డబ్బు మీ దగ్గర నిలకడగా ఉండదు. మీకు అవసరమైనప్పుడు మీరు ఎక్కడైనా ఏదైనా తీసుకోవాలన్నా, మీకు సంబంధించిన ఎటువంటి విషయాల్లో కూడా ఆ డబ్బు అనేది మీ చేతిలో ఉండదు. కానీ వేరే వాళ్ళ కోసం అయితే మీరు ఎక్కడి నుంచైనా సరే సమకూర్చుకొని తెచ్చిస్తారు. సో డబ్బు వస్తుంది కానీ నిలబడదు. మీకు కావాల్సినప్పుడు దాన్ని మీరు ఉపయోగించుకునేలాగా మీ దగ్గర డబ్బులు స్థిరంగా ఉండదు. కాబట్టి ఈ డబ్బుకి సంబంధించిన ఇబ్బంది ఏదైతే ఉందో అది కూడా ఏ విధంగా తీరబోతుందో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సమయంలో మీకు జరగబోయే గ్రహాల మార్పడి మూలాన మీకు వైభవం, ధనం, అలాగే పేరు, ప్రతిష్ట ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేరువవుతున్నాయి. దాంతోపాటు మనందరికీ తెలిసిందే, ఎప్పుడైతే డబ్బు, పేరు, పరపతి ప్రతి ఒక్కటి మన చుట్టుముట్టు వస్తుందో అంతే చెడు దృష్టి కూడా మనకి అంతే ఎక్కువగా ఆకర్షణకి మనం లోనవుతాం కాబట్టి. కానీ మీరు కేవలం ఈ మార్పు ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. ఎవరైతే వాళ్ళ కర్మఫలాల్ని ఎంతో మంచిగా చేసుకొని ఉంటారో, ఎవరి మనసు అయితే ఎంతో స్వచ్ఛంగా ఉంటుందో, ఎవరు కూడా ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి హాని చేయకుండా వాళ్ళ పని, వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని ఉంటారో అటువంటి వాళ్ళలో ఈ మార్పు అనేది 100% జరిగి తీరుతుంది. ఖచ్చితంగా మీ భవిష్యత్తు మారిపోబోతుంది. ఎందుకనంటే మీ కర్మయోగం మీకు రిటర్న్గా ఇస్తుంది. ఎందుకంటే మనిషి అనేవాడు ఎప్పుడు ఎటువంటి పనులు చేస్తాడా ప్రతి ఒక్క దాని లెక్క పైవాడు అంటే ఆ దేవుడి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మనకి ఆ సమయం ఆసనం అయినప్పుడు మనకి తిరిగి దాన్ని వడ్డీ రూపంతో సహా కలిపి మరింతగా మనకి ఇస్తూ ఉంటాడు. సో మన మనసు ఎంత నిర్మలంగా, ఎంత స్వచ్ఛందంగా ఉంటుందో అంతే మనం చేసే పనులను బట్టి ఆ దేవుడు మనకి రెట్టింపు అనేది కలిపి దాంతోపాటు ఇస్తాడు. ఈ సమయంలో మీకు ఒక వ్యక్తి, అంటే ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయం అవుతారు.
మీరు కానీ సరిగ్గా వాళ్ళని గుర్తించుకుంటే మీ లైఫ్‌లో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. లేదు అనంటే మాత్రం ఆ మనిషి మాట వినకుండా, దాన్ని గుర్తించకుండా మీరు ఆషామాషీగా కానీ వీటిని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా ఎక్కువగా నష్టం అనేది కలిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎవరు ఆ వ్యక్తి అనేది వాళ్ళ గురించి కూడా, వాళ్ళ పేరు దేనితో మొదలవుతుంది కూడా అనేది కూడా మేము మీకు తెలియజేయబోతాం. అయితే కానీ ఫస్ట్ ఈ 2 రహస్యాలు తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ ఇంట్లో ఉన్న ఉత్తర పూర్వ దిశలో మీకు ఏదో ఒక అలజడి అనేది వినిపించటం, ఏదో ఒక వస్తువు అక్కడ పడిపోవటం, లేదా ఆ సమయంలో మీరు ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా పని చేసుకుంటూ మీ ఇంటి ఉత్తర పూర్వ దిశలోకి వెళ్ళినప్పుడు మీ మనసు అశాంతికి గురవటం, ఇటువంటి పనులు ఏదైనా జరుగుతున్నాయి అనంటే అది మామూలు విషయం కాదు. ఎందుకు అనంటే మీ ఇంట్లో ఆ ఉత్తర పూర్వ దిశలో మీరు గమనించండి. అక్కడ ఎటువంటి వస్తువుల్ని మీరు ఏర్పరచుకొని ఉన్నారు. అక్కడ పెట్టకుండా వస్తువులు ఏమన్నా పెట్టారా? ఇరిగిపోయిన వస్తువులు ఏమన్నా పెట్టారా? లేదంటే బాగా పొదునైన వస్తువుల్ని ఏమన్నా పెట్టారా? ఆ ప్లేస్‌ని శుభ్రంగా ఉంచకుండా ఎలా పడితే అలా పెట్టుండంటే మాత్రం వెంటనే దాన్ని అక్కడి నుంచి తీసేయండి. పరిశుభ్రంగా చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ ఆ స్థానంలో మూల స్థానం గాని ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని శుభ్రం చేసుకొని మీరు మీ ఇంటిలో ఉన్న ఆ ఉత్తర పూర్వ దిశలో చక్కగా మీ కులదైవం కానీ, మీ ఇష్ట దైవం కానీ ఉంటే వాళ్ళ ఫోటోని అక్కడ పెట్టుకోండి. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న మొత్తం నెగటివిటీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మెయిన్ ఎక్కువగా కారణం మీ ఇంట్లో ఉన్న ఆ ఉత్తర పూర్వ దిశలో ఉన్న భాగానికి సంబంధించింది కాబట్టి, దాన్ని మీరు ఎంత పరిశుభ్రంగా, ఎంత మంచిగా ఉంచుతారో అంతే మీకు మంచనేది జరుగుతుంది. ఇక ఎవరు ఆ వ్యక్తి? ఎవరు మీకు పరిచయం అవ్వబోతున్నారు? అలాగే ఎవరితో మీకు ఎక్కువగా శత్రువు అనేది ఉంటుందో వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ వీడియో మీ దగ్గరికి వచ్చింది అనంటే అది మామూలు విషయం కాదు. సాక్షాత్తు ఆ దేవుడే మీ దగ్గరికి ఈ వీడియోని పంపించాడు అనంటే మీకు సాక్షాత్తు ఆ హనుమంతుడి కృప కలిగి ఉంది. హనుమంతుడి కృప ఉంది అనంటే మాత్రం ఖచ్చితంగా సాక్షాత్తు ఆ శ్రీరామ రక్ష కూడా మీకు ఆయనతో పాటే కలిసి ఉంది. కాబట్టి మీరు కమెంట్ బాక్స్‌లో ఎంత మనసు పూర్తిగా అయితే జై హనుమాన్, జై శ్రీరామ్ అని రాస్తారో, ఎన్ని ఎక్కువ సార్లయితే మీరు దాన్ని రాస్తారో, దాన్ని ఎంతమంది అయితే మరింతగా చదువుతారో, అంతే ఎక్కువగా ఆ ఆంజనేయ స్వామిది అలాగే ఆ శ్రీరాముని రక్ష మీకు కలుగుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఎంతో చక్కగా ఆ దేవుడి నామాన్ని స్మరించుకుంటూ అక్కడ రాయండి. మీకున్న కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి. అయితే మీ శత్రువులెవరు? ఎవరు ఏ పేరుతో మొదలైన వాళ్ళు అనంటే ఏవికే అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్‌లో ఏ ఫర్ యాపిల్, వి ఫర్ వ్యాన్, కే ఫర్ నైఫ్ అన్నట్టుగా మీకు ఏవికేతో మొదలయ్యే పేరు వాళ్ళు మీ చుట్టుపక్కన ఉన్నారా? ఒకవేళ లేరు అనంటే ఈ మధ్యన ఏమన్నా పరిచయం అయ్యారా? వాళ్ళని ఒకసారి చూసుకోండి. మీరు నమ్మలేకపోతారు. వాళ్ళు మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని ఎంతో ఎక్కువగా నమ్మిస్తూ, మీతో వాళ్ళకి ఎంతో ఎక్కువగా స్నేహం, భావం అనేది కలిగి ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ పేర్లు విన్నా కూడా వీళ్ళా అన్నట్టుగా ఆశ్చర్యపోయేంతగా మీకు ఒక షాక్ లాంటిది తగులుతుంది. కానీ నిజం చెప్పాలి అనంటే వీళ్ళే మీ జీవితంలో మీకు అతిపెద్ద శత్రువులు. వీళ్ళు మీ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో డెప్త్‌గా మీ దగ్గర ఎంతో సన్నిహితంగా ఉంటూనే ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని దాన్ని చెడగొడుతుంది వీళ్ళే. మీ ఎదుగుదలని అలాగే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేనోళ్ళు కూడా వీళ్ళే. కానీ మీతో మాత్రం నువ్వే నాకు అంతా, నీ తర్వాతే నాకంతా అన్నట్టుగా ఉంటూ నటిస్తూనే ఉన్నారు. ఒక మంచి ముసుగుని కప్పుకొని మీ చుట్టుపక్కల తిరుగుతూ మీ గురించే మీ నాశనాన్ని కోరే వాళ్ళల్లో మొట్టమొదటిగా పేరున్న వాళ్ళు వీళ్ళే. వీఏకే వీళ్ళున్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు అనంటే మీరు వెంటనే చూసుకోండి. ఒక్కసారి మీ జీవితంలో కాస్త వెనక్కి వెళ్ళి చూడండి. వీళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత నుంచి మీ జీవితంలో ఎటువంటి మార్పులు, చేర్పులనేవి వచ్చాయి? పనులు జరుగుతూ సడెన్‌గా ఆగిపోయినాయా? లేదు అనంటే మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు దక్కలేదా? ఎన్నో సార్లు వీళ్ళ కోసం మీరు చేసిన పనుల్ని వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేశారా? ఆ సిట్యుయేషన్‌ని ఆ విధంగా వాళ్ళు మీ నోటంపటే అవును సరే మీరు తీసుకోండి, మీరు చేసుకోండి అన్నలాగా చెప్పేలాగా మీ నోట చెప్పించేలాగా సిట్యుయేషన్‌ని క్రియేట్ చేశారా అనేది కూడా
మీరొకసారి గుర్తుంచుకోండి. ప్రశాంతంగా ఒకరోజు కూర్చొని, మీ మనసుని ఏకాగ్రతగా పెట్టుకొని, ఎప్పుడు ఏమి జరిగింది, వీళ్ళు మీ లైఫ్‌లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు, వీళ్ళతో పాటు ఉన్న సమయం మీతో గడిచినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కటి కాసేపు వీళ్ళు మీకు ఎంతో సన్నిహితులు, ఎంతో కావాల్సిన వాళ్ళు అన్న ఒక రిలేషన్‌ని, ఒక ఎమోషన్‌ని తీసి పక్కన పెట్టేసుకొని, మీరు ఒక్కసారి కూర్చొని, వీళ్ళని మేము చెప్పిన విధంగా ఒక్కసారి ఆలోచించి, మీరు కావాలని వీళ్ళతో శత్రుత్వం పెట్టుకోమని మేము చెప్పట్లేదు. బట్ మీ జీవితంలో మీకు ఎంతో సన్నిహితంగా ఉంటూనే, మీ ఎనకాల గొయ్యిలు తీస్తుంది మాత్రం వీళ్ళే. కాబట్టి ప్రశాంతంగా మీ ఎమోషన్స్‌ని కాసేపు పక్కన పెట్టి వీళ్ళ గురించి ఆలోచించండి. మీకే ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. వీళ్ళు మీ జీవితంలో వచ్చిన తర్వాత వచ్చిన ఒడిదుడుకులు, మార్పులు, చేర్పులు ప్రతి ఒక్కటి మీకు ఒక క్లీన్ అద్దంలాగా కనపడుతుంది. దాంతో ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. ఎన్నిసార్లు ఎటువంటి సిట్యుయేషన్స్ వచ్చినియి, ఆ సిట్యుయేషన్‌ని వీళ్ళు మీకు ఎలా హ్యాండిల్ చేశారు, మిమ్మల్ని ఏ విధంగా గైడ్ చేశారనేది కూడా మీరు అనలైజ్ చేసుకుంటారు. దాంతో మీకు ప్రతి ఒక్కటి వీళ్ళ విషయంలో క్లియర్ అవుతుంది. సో, క్లియర్ అయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటి అడుగు వీళ్ళ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవటం. బ్రేక్ తీసుకోవటానికి అర్థం ఏంటి అనంటే, వీళ్ళతో గొడవ పడటం, మీరు ఇలా చేశారు, అలా చేశారని చెప్పేసి వాదన పెట్టుకోకుండా, మంచిగానే అంటారు కదా! ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. సో, అలాగే మంచితనంతోనే వీళ్ళకి ఇక మీదట వీళ్ళతో మీరు మంచిగా ఉంటున్నట్టుగా ఇక మీదట మీరు నటించడం మొదలుపెట్టాలి. మీరు వీళ్ళతో బాగుంటున్నట్టుగానే, వీళ్ళతో అంతా మంచిగా ఉంటున్నట్టుగానే బిహేవ్ చేస్తూ, మీ మనసులో ఉన్న మాటల్ని, మీరు చేయబోయే పనుల్ని వీళ్ళకి కొద్ది రోజులు చెప్పకుండా, మీ డెసిషన్స్‌ని మీరే తీసుకుంటూ, మీ పనుల్ని మీరు చేయండి. మీకే సక్సెస్ కనపడుతుంది. మీకే ప్రతి ఒక్క తేడా తెలుస్తుంది. వీళ్ళకి చెప్పి చేసినప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు చెప్పకుండా చేసినప్పుడు ఏ విధంగా ఉంది. దాంతో మీకే అర్థమవుతుంది. మా మాటల్ని ఖచ్చితంగా అప్పుడు మీరు నమ్ముతారు. వీళ్ళకి చెప్పకుండా ఎప్పుడైతే మీరు ఏ పనైతే చేసుకుంటూ ఉంటారో, అది వచ్చే సక్సెస్‌ని బట్టి నిజమే కదా! అనని చెప్పి మీకు నమ్మకం అనేది ఏర్పడుతుంది. సో, వీళ్ళని అవాయిడ్ చేయండి. మీ చుట్టుపక్కనే ఉంచుకోండి. మన శత్రువులు ఏం చేయాలనుకుంటున్నారనేది వాళ్ళ నోటి ద్వారా తెలుసుకోండి. మీరు సలహాలు ఇవ్వకండి. మీరు ఎటువంటి మాటల్ని వాళ్ళకి ముందే నోరు జారకండి. వాళ్ళేం చేస్తున్నారా? వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారా? కాస్త గమనించుకొని మీరు ముందుగా ముందడుగు తీసుకుంటూ జాగ్రత్త పడుతూ ఉంటే సరిపోతుంది. సో, మీ శత్రువుల్ని ఎటువంటి వాళ్ళు మీకు శత్రువులని చెప్పి తెలిసిపోయిందన్న సంగతిని వాళ్ళకి ఏమాత్రం కూడా తెలియనీయకుండానే మంచిని మంచితోనే తీసేలాగా వాళ్ళతో మంచిగా ఉంటూనే ప్రతి ఒక్క పనిని మీరు చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇక ఏంటి? ఏ విధంగా మీకు 7 జన్మల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనేది తీరుతుందనేది కూడా తెలుసుకుందాం. మీకు మనీ రిలేటెడ్ మెసేజ్ వస్తుంది. ఖచ్చితంగా మీకు డబ్బు అందినట్టు, డబ్బు మీ అకౌంట్‌లో పడినట్టు, మీకు కొత్త కొత్త డాక్యుమెంట్స్ అంటే మీరు ఎప్పటినుంచో ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. అది ఇంతవరకు జరగలేదు అన్న ప్రాపర్టీ మీ దగ్గరికి వస్తుంది. మీ పూర్వీకులకి సంబంధించిన ఏదో ఒక సంపద ఇప్పటిదాకా అది కోర్ట్‌లో ఇరిగి ఉండి, దాన్ని ఎప్పటిదాకా అది సాల్వ్ కాకుండా ఇరుక్కునున్న సంపద కూడా మీ దగ్గరికి వస్తుంది. మీరు కానీ లాటరీ లాంటివి తీసుకునే అలవాటు ఉంది అనంటే పెట్టున్నారు అనంటే, ఆ లాటరీకి సంబంధించిన డబ్బులు కూడా మీకొస్తాయి. దీంతో పాటు మీరు కానీ ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అనంటే, ఇప్పటిదాకా లాస్‌లో ఉన్నది ఒక్కసారిగా హైప్‌లోకెళ్తుంది. షేర్ మార్కెట్‌లో పెట్టిన డబ్బులు కూడా మీ దగ్గరికి తిరిగి రెట్టింపుగా మీ దగ్గరికి వస్తుంది. మీకు అంతా మనీ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన మొట్టమొదటి పని చూడండి, మనిషి దగ్గరికి ఎప్పుడైతే పేరు, పరపతి, డబ్బు అంతా వస్తుందో, దాంతో పాటు మనిషి అనేవాడికి అహంకారం కూడా వస్తుంది. ఆ అహంకారమే తన్ని ఎప్పుడు కూడా నాశనం చేస్తుంది. అహంకారం ఎప్పుడు కూడా మనిషికి మంచిది కాదు. కాబట్టి మనం ఎంత ఎదిగినా, ఎంతే ఒదిగి ఉండాలని చెప్పి మన పెద్దవాళ్ళు మనకి తెలియచేస్తూనే ఉంటారు. సో, మీ దగ్గరికి ఎప్పుడైతే ఈ పేరు, పరపతి, డబ్బు అన్నీ కలిసి వస్తాయో, మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, మీరు దగ్గర డబ్బులు లేనప్పుడు, మీరు డబ్బులకి ఎంతైతే ఇబ్బంది పడ్డారో దాన్ని మీరు మీకన్నా బాగా ఎవరికీ తెలీదు. కాబట్టి మీ దగ్గరికి ఇదంతా బాగా వచ్చిన తర్వాత, మీకన్నా బాగా పేదవాళ్ళకి అది ఏదో ఒక రూపంలో వాళ్ళ పిల్లల చదువు కోసమో, పెళ్లి కోసమో, వాళ్ళకి తినటాని కోసమో, ఉండటాని కోసమో అది మీ ఇష్టం. మీకన్నా బాగా పేదవాళ్ళకి అత్యవసరంగా ఉన్న ఏదో ఒక విషయంలో వాళ్ళకి మీరు సహాయం చేయాలి. అలా చేస్తే, అరే నా కాడ ఇప్పుడు ఈ డబ్బులొచ్చినియి నేనెందుకు ఖర్చు పెట్టాలి అనని చెప్పేసి అనుకోకుండా, పేదవాళ్ళకి కానీ మీరు ఖచ్చితంగా మీరు రూపాయి సంపాదిస్తున్నారు అనంటే దాంట్లో పావలా వాళ్ళకి హెల్ప్ చేయండి. మిగతా 75% మీరు ఉంచుకోండి.
పావలా సహాయం చేస్తే దేవుడు మీకు దాన్ని రెట్టింపు చేసి మళ్ళీ రూపాయిగా మీకు అంతే ఎక్కువగా లాభాన్ని చేకూరుస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గరికి ఇవన్నీ వచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేయండి. ఇక ఈ పని జరగదు అనని చెప్పేసి మీరు నిరాశ పడిపోయి దాని గురించి ఆలోచించటమే వదిలేసిన పనులన్నీ కూడా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మీకు జరుగుతూ వస్తుంది. మీరే ఊహించినంత విధంగా మీకు అసలు మైండ్‌లో లేకుండా మీరు అసలు గుర్తుపెట్టుకోలేని పనులు కూడా అంటే వాటి గురించి మీరు ఇంకా లేదు, నాది కాదు అని అనుకోని వదిలేసిన పనులతో సహా ప్రతి ఒక్క పని మీకు జరుగుతూ ఉంటుంది. కానీ దీనికోసం మీరు చేయాల్సిన ఒకటే ఒక పని. మీ మనసుని ఎంతో స్వచ్ఛందంగా ఉంచుకోవాలి. దానికి తోడు డబ్బొచ్చింది కదా అని చెప్పేసి అహంకారం చూపించకూడదు. ఇక మీరు ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉండాలి. అలా చేస్తేనే మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది. ఇక మీ లైఫ్‌లోకి రాబోయే ఆ కొత్త వ్యక్తి ఎవరనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇందాక మనం మీ శత్రువులో ఎలా అయితే ఏవికే అనే పేరుతో కలిసి ఉన్న వ్యక్తులు మీ శత్రువులని తెలియజేసుకున్నామో, అలాగే మీ జీవితంలో ఎవరైనా సరే ఎస్ అనే వ్యక్తి పేరుతో కలిగి ఉన్న వాళ్ళు కొత్తగా పరిచయం అయ్యి, లేదంటే ఎప్పుడో ఒకప్పుడు చాలా టైం క్రితం పాతగా మీకు కానీ తెలిసి ఉండి, కాస్త పరిచయం ఉండి, ఇక ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళతో మీకు ఏమాత్రం కనెక్షన్ అంటే ఏమాత్రం పరిచయం అనేది లేకుండా ఉన్నారు. వాళ్ళు సడెన్‌గా మీ దగ్గరికి రావటం అనేది జరిగింది అనంటే, ఖచ్చితంగా ఆ వ్యక్తే మీ జీవితాన్ని ఇప్పుడు మళ్ళీ మార్చడానికి వచ్చారని చెప్పేసి అర్థం. అయితే ఆ వ్యక్తి మీ జీవితంలో వచ్చినప్పుడు మీరు పక్కనున్న వాళ్ళు మాటలు విని, మీరు ముందే వాళ్ళకి ఇటువంటి విషయాల్ని తెలియజేయటం అనేది చేయకూడదు. ఇందాక మనం అనుకున్నట్టుగా మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ ఎంతసేపటికి మిమ్మల్ని ముంచేద్దామని చెప్పేసి చూసేవాళ్ళే. మీ ఎదుగుదలని చూసి సంతోషపడేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. కేవలం మీ కన్నవాళ్ళు, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళు తప్ప. కాబట్టి మీరు బయట వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఇటువంటి విషయాల్ని షేర్ చేశారా, ఇంకంతే. మీ జీవితంలో రాబోయే ఈ అద్భుతం కాస్త మీకు మంచిగా జరగటం అనేది కాకుండా మీకు ఎక్కువగా చెడుని చేస్తుంది. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీ జీవితంలో 2 ఒకేసారి గ్రహాల మార్పులనేవి జరుగుతున్నాయి కాబట్టి మంచి, చెడు 2 కలిసి వస్తున్నాయి. మీరు ఎంత మంచితనంగా ఉండి, ఎంత మంచిగా ఆలోచిస్తారో, ఎంత పాజిటివిటీతో ఉంటారో అంతే వాటిని ఎక్కువగా ఆకర్షించగలుగుతారు. అదే కానీ మీరు ఎక్కువగా నెగటివిటీకెళ్ళే వెళ్తే 2 గ్రహాలు సమానంగా మీ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి దేన్ని ఎక్కువగా ఆకర్షణ మీరు చేస్తే అదే మీకు ఎక్కువగా హావి అనేది అవుతుంది. కాబట్టి మీరు ఎంత ఎక్కువగా మంచిగా ఉంటారో అంతే మీకు మంచి అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కటి మీరు ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెడనేది చేయరు. కానీ మీ ఆలోచన విధానం, మీ చుట్టుపక్కన ఉన్నవాళ్ళు చెప్పిన మాటలను బట్టి కూడా మీలో మార్పు అనేది ఉంటుంది కాబట్టి ఆ మార్పుని మీరు మీ సొంత ఆలోచనతో, సొంత తెలివితేటలతో ఎవరో ఏదో చెప్పారు కదా అనని చెప్పేసి గుడ్డిగా నమ్మేసి వీళ్ళు నాకెప్పుడు కూడా తప్పు ఐడియాస్ ఇవ్వరు, తప్పు మార్గంలో నడపరు అనని చెప్పేసి గుడ్డిగా ఇప్పటిదాకా ఏదైతే నమ్ముతున్నారో ఇక మీదట వాటిని నమ్మకండి. మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు చెప్పే వాటి మాటలన్నిటినీ వినండి. కానీ మీకు మీ సొంత తెలివితేటల్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకోండి. మీకేదైనా విషయంలో కాస్త ఏదైనా సలహా కావాలి అని అనుకుంటే మీ కన్నవాళ్ళని లేదంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళతో కలిసి కూర్చొని చక్కగా డిస్కస్ చేయండి. దాని తర్వాతే దాన్ని ఆచరించండి. అలా చేస్తేనే మీరు ఈ సమయంలో ఈ ఆపద కాలం నుంచి గట్టెక్కుతారు. అంతే మీకు మంచి అనేది జరుగుతుంది. ఇక దీంతో పాటు చేయాల్సిన ఒక చిన్న పరిహారం ఏంటి అనంటే ఈ వీడియో అయిపోగానే వెంటనే లేసి సమయం ఏదైనా సరే మీరు దేవుడికి పూజించడానికి ఎటువంటి సమయం అనేది ఉండదు. కాబట్టి ఈ వీడియో ఎప్పుడైతే మీ దగ్గరికి చేరువవుతుందో దీన్ని పూర్తిగా మీరు వింటారో వెంటనే లేసి ఆ హనుమంతుడు అలాగే శ్రీరాము పేరు తలుచుకుంటూ మీ ఇంట్లో ఉన్న దేవుడి గదిలో చక్కగా ఒక నేతితో దీపం పెట్టండి. ఇక ఎప్పుడైతే మీరు ఆ దీపం అనేది పెడతారో అక్కడి నుంచే సాక్షాత్తు ఆ హనుమంతుడి అలాగే శ్రీరాముడిది కరుణాకృపాలు మీ మీదకి వస్తూ ఉంటాయి. మీ మీద వాళ్ళ కటాక్షం కలుగుతుంది. వాళ్ళ ఆశీస్సులు మీకు మొదలవుతాయి. కాబట్టి ఖచ్చితంగా చేయండి. అలాగే వీలైనంత వరకు శ్రీరామనామ జపాన్ని అలాగే హనుమాన్ చాలీసాని పఠించండి. ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంట్లోంచి బయటికి వెళ్తున్నారు అనంటే ఖచ్చితంగా హనుమాన్ చాలీసాని పఠించి శ్రీరాముడిని తలుచుకొని అడుగు బయట పెట్టండి. ఒకవేళ మీకు చదువు రావటం లేదా హనుమాన్ చాలీసా అనేది చదవటం రాదు అని అనుకుంటే ఖచ్చితంగా ఫోన్లో పెట్టుకొనైనా సరే వినండి. అలా చేస్తే సాక్షాత్తు మీకు ప్రతి ఒక్కటి మంచి అలాగే శుభం అవుతుంది.
సో ఫ్రెండ్స్ చూశారు కదా, దీన్ని ఎంత మీరు మంచిగా పాటిస్తే మీకు అంతే మంచి జరుగుతుంది. సో మీకు కానీ మా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కామెంట్ బాక్స్లో చక్కగా జై హనుమాన్ జై శ్రీరామ్ అని రాయండి. ఎన్ని ఎక్కువసార్లు రాస్తే అంత ఎక్కువగా మీకు కటాక్షం అనేది కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.